మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా బేతోల్ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. గ్రామంలోని 6వ వార్డుకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. పాడుబడిన బావి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు తాగిన వారందరూ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నోసార్లు సమస్య తీసుకువెళ్లినా స్పందించలేదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి తమ కాలనీకి వెంటనే మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు నీళ్ళ సమస్య బాగా ఉంది సార్. మాకు మంచి నీళ్ళు అనేవి రావట్లేదు. మిషన్ భగీరథ నీళ్ళు గత కొంతకాలం నుంచి అసలు మా మిషన్ భగీరథ నీళ్ళు ఓన్లీ మా ఎస్సీ కాలనీకే రావట్లేదు సార్. ఊరు మొత్తం మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ మాకు మాత్రం రావట్లేదు సార్, ఎస్సీ కాలనీకే ఓన్లీ. మరి మాకు ఒక నీళ్లు నల్లల బావి నీళ్ళు పెడుతారు కానీ దాంట్లో కుళ్ళిపోయిన కలేబరాలు, పాకురు, ఎంట్రుకలు లాంటివి అవన్నీ వస్తున్నాయి సార్. మాకు పిల్లలకి మాకు ఎలర్జీలు అవి ఇవి ఆ నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మంచి వాటర్ రావాలి, కనీసానికి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్.